గారు ప్రారంభించినటువంటి ప్రాజెక్టులను, ఇరిగేషన్ ప్రాజెక్టులను కంటిన్యూ చేయకపోవటం ఈరోజు కూడా విధ్వంసానికి మారుపేరు జగన్మోహన్ రెడ్డి. ఆయన వచ్చినటువంటి అధికారంలో వచ్చే రాగానే ప్రజావేదిక తొలి విధ్వంసం, అక్కడ నుంచి విధ్వంసమే విధ్వంసం. పోలవరాన్ని విధ్వంసం చేశారు, అమరావతి రాజధానిని విధ్వంసం చేశారు, కుప్పంలో చంద్రబాబు నాయుడు గారు పెట్టినటువంటి ప్రాజెక్టులన్నిటినీ కూడా ఆపివేశారు. ఎందుకంటే ఉదాహరణకి కుప్పం బ్రాంచ్ కాలువ నిర్మాణానికి చంద్రబాబు నాయుడు గారు 400 కోట్లు ఖర్చు చేసి 87% పనులు పూర్తి చేశారు. దానికి మిగతా 13% పనులు కూడా పూర్తి చేయలేనటువంటి పరిస్థితికి నీ ప్రభుత్వం నెట్టబడింది. దానికి సుమారు 30 కోట్లు మాత్రమే నువ్వు ఖర్చు చేశావు. చంద్రబాబు నాయుడు గారు ఖర్చు చేసిన 400 కోట్లు ఎక్కడ, నువ్వు ఖర్చు చేసినటువంటి 30 కోట్లు ఎక్కడ? నీలో చిత్తశుద్ధి ఎక్కడున్నది? చంద్రబాబు నాయుడు గారు కొనసాగించినటువంటి ఇరిగేషన్ ప్రాజెక్టులని, ఆయన ప్రారంభించిన ఇరిగేషన్ ప్రాజెక్టులని కుప్పంలో ఈ రోజు వరకు నువ్వు కొనసాగించలేకపోయావు. దాని ప్రతిఫలమే ఇవాళ కుప్పంలో కూడా ప్రజల ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో సరైనటువంటి నీటి వనరులు లేక ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి నీ పాలనలో కనపడుతున్నది. అది లేకపోగా అలాగే కుప్పంలో కెనాలు తెగిపోయింది. దానికి రిపేర్ల పేరుతో పెద్దిరెడ్డి గారు, మిథున్ రెడ్డి గారి సహకారంతో వాళ్ళ బెనామీని కాంట్రాక్టర్గా ఇచ్చి పనులు చేస్తే దానికి విత్ ఇన్ షార్ట్ చాలా తక్కువ కాలంలోనే అది పూర్తిగా తెగిపోయి మీరు చేసినటువంటి పనులు నిరుపయోగం అయిపోయినాయి. వందలాది కోట్లు ప్రజాధనం దుర్వినియోగం అయిపోయింది. అలాగే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చినటువంటి తీర్పుకు వ్యతిరేకంగా మీరు రైతుల దగ్గర బలవంతాన భూములు స్వాధీనం చేసుకుని ఆవులపల్లి రిజర్వాయర్ పేరుతో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి కాంట్రాక్టర్కి 600 కోట్లు దోచిపెట్టారు. మీరు గండికోట రిజర్వాయర్లో ముంపు రైతులకి పరిహారంలో అవినీతిని ప్రశ్నించారని చెప్పేసి దాని మీద ఒక మాజీ సైనికుడిని చంపేశారు. నిజానికి మీ తండ్రి గారు, మీరు కృష్ణా జిల్లాలలో మనకు వచ్చినటువంటి న్యాయపరంగా రావాల్సినటువంటి వాటాని వదులుకోవటం, తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారితో లాలూచీపడి నాగార్జున సాగర్ శ్రీశైలంలో రావాల్సినటువంటి నీళ్లను తెలంగాణ ప్రభుత్వం తరలించకపోయినా కూడా మీరు వాళ్లతో లాలూచీపడి నీటి వాటాని కనీసం వినియోగించలేకపోవటం, నీరు విద్యుత్ ప్రాజెక్టు నడపడానికి వీల్లేనటువంటి పరిస్థితుల్లో కూడా తెలంగాణ ప్రభుత్వం శ్రీశైలంలో విద్యుత్ ప్రాజెక్టు నడిపితే దాన్ని కూడా ఆపలేనటువంటి అసక్తత, నీటి ప్రాజెక్టులు ఇరిగేషన్ రంగం అనేటటువంటిది నీ పాలనలో కుదేలైపోయినటువంటిది. అసలు అందాక ఎందుకండి పులివెందులలో మీరు ఈ రోజు వరకు పంటలకు నీళ్ళు ఇవ్వలేకపోయారు. పులివెందుల్లో పంటలు ఎండబెట్టేశావు నువ్వు. హంద్రీనేవాకి జీవనాడైనటువంటి మత్స్యమర్రి ఎత్తిపోతల పథకానికి కనీసం విద్యుత్ ఛార్జీలు కూడా కట్టలేని పరిస్థితుల్లో మీరు అట్లాంటి పరిస్థితుల్లో మత్స్యమర్రి ఎత్తిపోతల విద్యుత్ పథకానికి దానికి విద్యుత్ ఇవ్వలేనటువంటి మీరు కుప్పంలో ప్రాజెక్టులు ఎలా డెవలప్ చేస్తారు? కుప్పానికి ఎలా నీళ్ళు ఇస్తారండి? పులివెందుల్లో పంటకు నీరు ఇవ్వలేనటువంటి మీరు కుప్పంలో నీరు ఇస్తారా? రాయలసీమలో సాగునీటి ప్రాజెక్టులన్నీ ఎవరు ప్రారంభించారండి? దీనికి ఎన్టీఆర్ మానస పత్రికలు ఇవన్నీ రాయలసీమ ప్రాజెక్టులు. దాన్ని చంద్రబాబు నాయుడు గారు కొనసాగించారు. మరి మీరు వచ్చి ఏం చేశారండి? వాటిని మూత పెట్టడం, నీరు అందించకపోవటం, విద్యుత్ ఛార్జీలు కట్టకపోవటం. కనీసం మీరు రాయలసీమ ప్రాంతానికి చెందినవాళ్ళు. రాయలసీమలో కరువు మండలాలని ఈ రోజు వరకు మీరు ప్రకటించలేకపోయారు. దానికి కారణం ఈ రోజున కూడా ఎంతసేపు కూడా ఎంత అవినీతి, ఏ ప్రాజెక్టులు ఎంత దోచుకుందామనేటటువంటి తప్ప ఏది కాదు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే అక్కడ భరత్తో ఎవరో క్యాండిడేట్ ఒక ఎమ్మెల్సీని కుప్పం అభ్యర్థిగా ప్రకటించారు. సంతోషం, మీ పార్టీకి మీ అభ్యర్థిని ప్రకటించుకోండి, దానికి కూడా లేదు. మీరు కూడా ఎన్నికల్లో గెలవడానికి ప్రయత్నం చేయండి, దానికి మాకు అభ్యంతరం లేదు. కానీ ఎన్నికలలో గెలవటం కోసం
అక్రమ పద్ధతులు అవలంబించి దౌర్జన్యం చేసి ఓట్లు తొలగించి ప్రతిపక్ష నాయకుల మీద కేసులు పెట్టి జైళ్లలో పెట్టి లేనిదాన్ని ఉన్నట్టుగా చూపించి నిధులు దుర్వినియోగం చేసి కుప్పానికి మీరు ఏదో చేసినట్టుగా ప్రకటించడం అనేటటువంటిది ప్రజలను తప్పుదారి పట్టించడం మీ మోసపూరిత విధానాలకు అది నిదర్శనం. కుప్పానికి మీరు అదనంగా మిగతా కాన్స్టిట్యున్సీల కన్నా ఏమైనా చేశారా? కుప్పానికి నేను అది చేశాను ఇది చేశానని నిన్న ముఖ్యమంత్రి గారు చెప్పుకొచ్చారు కదా. అదనంగా ఏమైనా చేశారా మీరు వచ్చినాక? చంద్రబాబు నాయుడు గారు చేసిన ప్రాజెక్టు మీరు కొనసాగించారా? కుప్పానికి నిధులు ఏమైనా ఇచ్చి కొత్త ప్రాజెక్ట్ ఏదైనా తీసుకొచ్చారా? ఒక విద్యాలయం స్థాపించారా? ఒక నీటి ప్రాజెక్టు కట్టారా? ఈ 4 సంవత్సరాల 10 నెలల్లో మీరేమీ కట్టని వాళ్ళు ఈ నెలలో రోజుల్లో కట్టేస్తారా? అంటే ఈ రోజున మీరు కుప్పం వెళ్ళి ఇలాంటి హామీలు ఇవ్వడం అనేటటువంటిది కుప్పం ప్రజలను వంచడం మోసం చేయటమే కదా, కుప్పం ప్రజలను పక్కదారి పట్టించడమే కదా. మీ మోసకారితనానికి ఇది ఒక నిదర్శనం కాక మరేమవుతుంది? ఆ మోసకారితనంలో